కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో 'హరిహర వీరమల్లు' మీద భారీ అంచనాలున్నాయి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, మిగిలిన పోర్షన్‌కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌పై 'హరిహర వీరమల్లు' పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం 8 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవల 'హరిహర వీరమల్లు'లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. జనవరి 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన 'మాట వినాలి' అనే సాంగ్‌ను ఉదయం 9:06 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మేకర్స్ మరో ప్రకటన విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వెల్లడించారు. పాట యొక్క అత్యుత్తమ వెర్షన్‌ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వివరించారు. అభిమానుల నిరీక్షణకు తగ్గట్టుగానే పాట ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ సాంగ్ విడుదల కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్‌లో ఉంది. మొదటి సింగిల్ 'మాట వినాలి' జనవరి 6న విడుదల చేయాలని భావించారు. కానీ సాంగ్ వెర్షన్ ఇంకా పూర్తి కాలేదు. సాంగ్ అనుకున్న స్థాయిలో రెడీ చేయడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తుంది. అందుకే కాస్త లేట్ అయినా బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తామని మేకర్స్ చెప్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం మరియు నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా షెడ్యూల్ చేయబడింది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్‌జిత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్ మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ తోట ధరణి మరియు ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు.